ఓకే, సో హలో గైస్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? దిస్ ఇస్ ఎలిసన్, మీరు చూస్తున్నారు F02 రైడర్ని. సో ఎంటార్క్ 125 మార్కెట్లో అండ్ ఇండియాలో ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది, ఎంత బాగా సేల్స్ అవుతున్నాయో మనకు బాగా తెలుసు. సో టీవీఎస్ వాళ్ళు దాని బిగ్ బ్రదర్ని లాంచ్ చేశారనమాట. సో వీ హ్యావ్ టీవీఎస్ ఎంటార్క్ 150. సో ఈ స్కూటర్ కానీ లేదా మినీ బైక్ అనుకోవచ్చు దీన్ని. 150cc ఉంటుంది. అండ్ ఎలా ఉంది అండ్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, మన దగ్గర ఉన్నది స్టాండర్డ్ వేరియంట్ అనమాట. TFT వర్షన్ మనకు ఇంకా దొరకలేదు, బట్ ఆ వేరియంట్ కూడా మనం రివ్యూ చేద్దాం. సో ప్రెజెంట్ అయితే స్టాండర్డ్ వేరియంట్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే గైస్, సో మీరు చూసుకోవచ్చు మన దగ్గర కొత్త టీవీఎస్ ఎంటార్క్ 150 ఉంది. అండ్ మీరు దీని కీ కూడా చూసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్ ఉంది. మన దగ్గర ఉన్నది స్టాండర్డ్ వేరియంట్ అనమాట. TFT వేరియంట్ ఇంకా నాకు దొరకలేదు, బట్ ఆ వేరియంట్ కూడా రివ్యూ చేస్తాను నేను. సో లెట్స్ స్టార్ట్ అండ్ రైడ్ దిస్. చూసుకోవచ్చు డ్యూయల్ డిస్ప్లే ఉంటుంది, జస్ట్ లైక్ ఎంటార్క్ 125 టాప్ ఎండ్ మోడల్. సో టాప్ ఎండ్ని ఇక్కడ స్టాండర్డ్ వర్షన్గా చేశారు. సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సేమ్ సిమిలర్ ఎగ్జాస్ట్, బట్ రిఫైన్మెంట్ కనిపిస్తుంది. ఓకే, చూసుకోవచ్చు ఐడల్లో దీన్ని సౌండ్ అండ్ ఐడల్లో దీన్ని పుల్ చూసుకోవచ్చు. అండ్ ఒక్కసారి నేను యాక్సిలరేట్ చేసి చూపిస్తాను, చూసుకోవచ్చు. సో దీని యాక్సిలరేషన్ చాలా బాగుంది. ఇనిషియల్ పికప్ అయితే అమేజింగ్. అండ్ దీని టాప్ స్పీడ్ మనకు 104 km/h ఉంటుంది. సో మీరు హ్యాండిల్ బార్ కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేకెడ్ బైక్కి ఉండేలాగా హ్యాండిల్ బార్ ఇచ్చారనమాట. ఇట్స్ నాట్ లైక్ స్కూటర్. చూసుకోవచ్చు టర్న్ రేడియస్ కూడా పర్లేదు, బాగుంది. బట్ దిస్ పుల్ మ్యాన్, ఇందులో మనకు టీవీఎస్ ఐగో అసిస్ట్ కూడా ఉందన్నమాట. సో 0.7 Nm టార్క్ కొంచెం అడిషనల్గా ఇస్తుంది అనమాట ఇన్షియల్లో. ఇక్కడ హ్యాండిల్ బార్ మీరు అబ్జర్వ్ చేస్తే స్పోర్టీ హ్యాండిల్ బార్ అనమాట. నేకెడ్ బైక్ ఉంటుంది కదా, అలాంటి హ్యాండిల్ బార్ ఇది. చాలా లూజ్ అనిపిస్తుంది నాకు. సో ఒకసారి పుల్ చేసి చూపిస్తాను నేను మీకు, చూసుకోవచ్చు. రా పవర్, ఇనిషియల్ పికప్ ఈజ్ సూపర్బ్. సో ఇక్కడ నాకు టాప్ వేరియంట్ దొరికి TFT డిస్ప్లే దొరికింటే వ్యూ చాలా బాగుండేది. ఇంకా సో ఇందులో కనెక్టివిటీ చాలా బాగుంటుంది. అండ్ మీకు చాలా బంచ్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. TFTలో అయితే నావిగేషన్ కూడా ఉంటుంది, ల్యాప్ టైమర్, స్పోర్టీ డిజైన్ కాబట్టి ల్యాప్ టైమర్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో లాంగ్ రైడ్స్ కూడా చేయొచ్చు ఇందులో. నాకు ఎందుకో కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ స్కూటర్ని రైడ్ చేస్తుంటే. అండ్ కార్నరింగ్ కూడా చాలా బాగా చేయొచ్చు. మీరు ఓవర్టేకింగ్ చేయాలనుకుంటే చాలా మంచి టార్క్ ఉంది కాబట్టి ఓవర్టేక్స్ కూడా బాగా ఈజీగా చేయొచ్చు. మీరు ఒకవేళ సిటీలో రైడ్ చేస్తున్నా కూడా మీకు మంచి పవర్ఫుల్ ఉంటుంది. నేను యాక్చువల్లీ ఎంటార్క్ 125లోనే నేను ఒక 300 km చేశాను అనమాట కంటిన్యూస్లీ. సో ఈ 150cc ఇంకా ఎక్కువే చేయొచ్చు అని అనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఆ స్మూత్నెస్ కనిపిస్తుంది, ఆ పవర్ కనిపిస్తుంది. ఇట్స్ వెరీ గుడ్. సో బ్రేకింగ్ చూసుకుంటే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఫ్రంట్ బ్రేక్ అయితే స్టిఫ్గా ఉంది. రియర్ బ్రేక్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట. సో రియర్ బ్రేక్ అప్గ్రేడ్ చేయాలి ఇందులో. ఓకే, ఆ టెస్ట్ కూడా అయిపోయింది. అయితే ఫ్రంట్ బ్రేక్ అయితే జస్ట్ ఇలా ఫింగర్తో ప్రెస్ చేశాను అంతే నేను. చాలా బాగా వర్క్ చేసింది. అండ్ సస్పెన్షన్ చూద్దాం ఒకసారి. రోడ్ ఈజ్ బ్యాడ్. ఓకే, సస్పెన్షన్ కూడా అంత ఇబ్బంది ఏం లేదు, చూసుకోవచ్చు. ఈవెన్ దో ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఉన్నా కూడా ఓకే, బాగుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు దీని కంట్రోల్ నచ్చింది. ఇంత స్పీడ్లో ఉన్నా కూడా మీరు బాగా కంట్రోల్ చేయొచ్చు దీన్ని. రంబుల్స్ మీద కూడా అంత ఇబ్బంది లేదు. నైస్.
నైస్, ఇట్స్ రియలీ గుడ్. ఓవరాల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా నచ్చింది ఇది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్రంట్ ఫేసింగ్ అంతా మీరు చూసుకోవచ్చు ప్యానల్ అంతా. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే మనకు నెంబర్ ప్లేట్ మాత్రమే వస్తుంది అండ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు ప్యానల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మీరు టీవీఎస్ హార్స్ లోగో ఉంటుంది అండ్ ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది. అలాగే స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని ఇక్కడ మనకు స్టిక్కరింగ్స్ ఉన్నాయి, మినిమల్ స్టిక్కరింగ్స్. బట్ ఇక్కడ హైలైట్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ క్వాడ్ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనమాట. సో 4 ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, చాలా గుడ్ లుకింగ్ ఉంది అండ్ చాలా బాగా లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. సో 2 హెడ్ ల్యాంప్స్ మనకు ఇక్కడ లో బీమ్ ఉంటాయి అండ్ 2 హెడ్ ల్యాంప్స్ హై బీమ్ ఉంటాయి. సో 4 ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఒక స్కూటర్కి ఫస్ట్ టైం అనమాట ఇండియన్ సెగ్మెంట్లో 150 కానీ 125 కానీ. సో అలాగే ఇక్కడ ఎంటార్క్ది మనకు లోగో ఉంటుంది స్టిక్కరింగ్ అండ్ బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ కలర్ అనమాట. దీంట్లో మనకు 3 to 4 కలర్స్ వచ్చేస్తాయి. అండ్ ట్యాన్ ఇండికేటర్స్ కూడా అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయి అండ్ చాలా లోపలికి ఉన్నాయన్నమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ ఫేసింగ్లో ఇక్కడ ఈ వింగ్లెట్స్ అనమాట. సో వింగ్లెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఒక స్కూటర్కి. సో ఇవి నార్మల్ షోకి ఇచ్చిన వింగ్లెట్స్ అయితే కావు, ఇవి కొంచెం ఏరోడైనమికలీ కట్ చేసి పెట్టారని టీవీఎస్ వాళ్ళు చెప్తున్నారు. సో మోస్ట్లీ ఒక స్కూటర్కి లైక్ మనం డైలీ కామెట్ కానీ మోస్ట్లీ లైక్ ఒక 70-80 వెళ్ళినా కూడా మనకు వింగ్లెట్స్తో అంత యూజ్ ఏమి ఉండదు. ఇక్కడ రేసింగ్ స్కూటర్ లాగా డిజైన్ చేస్తారు కాబట్టి ఈ వింగ్లెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టీవీఎస్ వాళ్ళు. సో ఇట్స్ అ గుడ్ మూవ్ యాక్చువల్లీ. అలాగే ఇక్కడ సైడ్కి చూసుకుంటే మినిమల్ గ్రాఫిక్స్ ఉన్నాయి అండ్ 150 అని బ్రాండింగ్ మెన్షన్ చేశారు. సో ఇక్కడ కూడా ఈ ప్యానల్ మొత్తం బల్కీగా ఉంది, హార్డ్ ప్లాస్టిక్ ఉంది, గుడ్ క్వాలిటీ ఉందన్నమాట. మడ్ ఫ్లాప్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డ్యువల్ కలర్ ఉంది అండ్ మంచి క్వాలిటీ ఉన్న ఫైబర్ యూజ్ చేశారనమాట అండ్ చిన్నగా ఉంది అండ్ లోపలికి ఇచ్చేసారనమాట. సో ఇక్కడ కింద కూడా అబ్జర్వ్ చేస్తే కార్బన్ ఫినిష్ ఉంది మొత్తం ప్యానల్ అండ్ టీవీఎస్ రేసింగ్ అని మనకి ఇక్కడ బ్రాండింగ్ ఉంది. సో ఇక్కడ సైడ్ ప్యానల్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఫైబర్ ఉంటుంది, మంచి క్వాలిటీతో ఉంది. బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే దీనికి ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ ఇక్కడ రేసింగ్ రెడ్ అవుట్లైన్తో మనకు ఎంటార్క్ అని ఒక 3D ప్యాచింగ్ ఉందన్నమాట. సో చాలా గుడ్ లుకింగ్ ఉంది అండ్ ఇక్కడ మీరు సిల్వర్ కాంబినేషన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఫ్రంట్ సైడ్ మీరు ఇంజన్లోకి వెన్స్ కూడా ఎయిర్ ఫ్లో ఉండడం కోసం ఇక్కడ పెట్టారనమాట, అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జాస్ట్ చూసుకుంటే ఎగ్జాస్ట్ మనకు కొంచెం అవుట్వర్డ్ ఉందన్నమాట కంపేర్ టు ఎంటార్క్ 125. సో సేమ్ ఎగ్జాస్టే ఇది, కానీ కొంచెం రిఫైన్మెంట్ ఉంది, అంత పంపింగ్ సౌండ్ లేదనమాట. రియర్ ప్రొఫైల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటీరియర్గా ఫుల్లీ ఎల్ఈడి టైల్ ల్యాంప్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా గుడ్ లుకింగ్ ఉంది రియర్ సైడ్. అండ్ ఇక్కడ టైర్ ఇండికేటర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి కూడా ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్. 310 RTR అండ్ 160 RTRకి సిమిలర్గా ఉంటుంది అనమాట ఈ టైర్ ఇండికేటర్స్. ఇక్కడ గ్రాబ్ బార్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ సేమ్ సిమిలర్ టు ఎంటార్క్ 125 ఉంటుంది, లైక్ షార్ప్గా ఉంటుంది అనమాట. సో ఇట్స్ అ వెరీ గుడ్ క్వాలిటీ వన్. అండ్ సీట్ చూసుకుంటే మనకు చాలా మంచి క్వాలిటీ ఉంటుంది అనమాట. అండ్ అలాగే మంచి స్టిచ్చింగ్స్ కూడా ఉన్నాయి రెడ్ కలర్లో, చాలా గుడ్ లుకింగ్ ఉంది. అండ్ దీని సైజ్ చూసుకుంటే 765mm ఉంటుంది. అలాగే ఇక్కడ లోగోస్ లాగా కూడా ఎంబెడ్ చేశారనమాట. సో ఇక్కడ ఎంటార్క్ది కొత్త లోగో క్రియేట్ చేసినట్టున్నారు. సో దాని మీద కూడా ఇక్కడ అలాంటిదే ఒక లోగోని ఎంబెడ్ చేశారు సీట్ మీద. సో ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 149.7cc ఇంజన్ ఉంటుంది అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 13 bhp ఆఫ్ పవర్ అండ్ 14.2 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పికప్ అయితే అమేజింగ్ ఉంది. ఇందులో టీవీఎస్ ఐగో అసిస్ట్ కూడా ఉంది. సో దానివల్ల మనకు 0.7 Nm టార్క్ అనేది కొంచెం అడిషనల్గా దొరుకుతుంది అనమాట. బ్యాటరీ నుంచి తీసుకుంటుంది అది, సో అది కూడా అడిషనల్ పవర్ లాగా ఉంటుంది. అలాగే ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది, OBD2B కాంప్లిమెంట్తో పాటు వస్తుంది అనమాట. అండ్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉంది. ఒకవేళ మీరు 125 ఎంటార్క్ 125 నుంచి 150కి అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే మీరు తప్పకుండా అవ్వచ్చు, ఎందుకంటే చాలా రిఫైన్మెంట్ అండ్ చాలా స్మూత్నెస్ ఉంది అండ్ పవర్ కూడా చాలా బాగుందన్నమాట. సో దీని టాప్ స్పీడ్ మీరు చూసుకుంటే 104 km/h ఉంటుంది. ఇక్కడ వీల్స్ అబ్జర్వ్ చేస్తే బోత్ సైడ్స్ మనకు 12-inch అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్దో ఇట్ ఈస్ 150cc, బట్ చాలా మందికి కంప్లైంట్ ఏంటంటే 14-inch వీల్స్ ఇచ్చుంటే చాలా బాగుండేది అని. టీవీఎస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే వెయిట్లెస్ ఉంచడం కోసం అండ్ ప్రీవియస్ ఎంటార్క్ 125 అదే సిగ్నేచర్ స్టైలింగ్ పెట్టడం కోసం వీళ్ళు 12-inch అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేసామని చెప్తున్నారు. సో కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. బట్ నాకైతే 14-inch ఇచ్చుంటే చాలా బల్క్ అనిపించింది. అండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 12-inch అలాయ్ వీల్ విత్ ఫుల్ రెడ్ కలర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ టైర్ చూసుకుంటే టీవీఎస్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. టైర్ సైజ్ వచ్చేసి మనకు 100/80 ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే మీరు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తున్నారు విత్ హైడ్రాలిక్ డాంపర్స్. సో ఫ్రంట్ సస్పెన్షన్ ఈజ్ ఓకే. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే ఇక్కడ 230mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సూపర్ మోటో ABS ఉంటుంది అనమాట
ఇందులో. సో ఫ్రంట్ బ్రేకింగ్ అయితే చాలా అమేజింగ్ అనిపించింది నాకు. రియర్ సైడ్ కూడా 12 ఇంచ్ అలై వీలే ప్రొవైడ్ చేస్తున్నారు, ఫుల్ రెడ్ కలర్లో ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ టైర్ చూసుకుంటే టీవీఎస్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 110/80 ఉంటుంది. సో కొంచెం వైడ్ టైర్ ఇచ్చారు. రియర్ సైడ్ చూసుకుంటే ఇక్కడ 130mm డ్రమ్ బ్రేక్ ఉంది. అండ్ ఒక ABS ప్లేట్ లాగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, దాన్ని RLP సెన్సర్ అంటారు, లైక్ రియర్ లిఫ్ట్ ప్రొటెక్షన్ అని మనకు ఉంటుంది. లైక్ రియర్ టైర్ మనకు లిఫ్ట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే మోనో షాక్ అబ్జర్వర్ ఇస్తున్నారు. ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ 5.8 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకు 40 km/లీటర్ మైలేజ్ అని చెప్తున్నారు టీవీఎస్ వాళ్ళు. బట్ మీరు రియల్ వరల్డ్లో అబ్జర్వ్ చేస్తే 35 మైలేజ్ వచ్చినా కూడా మంచిదే అని చెప్తాను నేను. అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే మీరు చూసుకోవచ్చు, సేమ్ ఉంటుంది లైక్ ఎంటార్క్ 125 ఎంత ఉంటుందో సిమిలర్గానే ఉంది అండ్ సేమ్ ఉందన్నమాట. ఇక్కడ మనకు 22 లీటర్స్ ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. అండ్ ఒక టూల్ కిట్, బుక్ అండ్ మెడికిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక USB 3.0 ఛార్జింగ్ సాకెట్ ఉందన్నమాట. సో మీరు అండర్ సీట్ స్టోరేజ్లోనే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రంట్ సైడ్కి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. ఇలా అండర్ సీట్ని ప్రతిసారి ఓపెన్ చేయాలనేది లేకుండా ఫ్రంట్ సైడ్ ఇచ్చేస్తే బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ మీరు యూటిలిటీస్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఒక బాటిల్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక 1 లీటర్ బాటిల్ పడుతుంది ఇందులో. అండ్ ఎక్కువ స్టోరేజ్ లాంటివి అయితే ఏం లేవు ఫ్రంట్ సైడ్. ఇక్కడ ఒక హుక్ లాంటిది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ TVS ది లోగో చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ కీ సెట్ మీరు చూసుకుంటే ప్రీవియస్లీ ఎంటార్క్ 125లో మనకు బ్యాక్ సైడ్ ఉండేది లైక్ అండర్ సీట్ స్టోరేజ్ అండ్ ఫ్యూయల్ క్యాప్ కోసం, బట్ అన్నీ ఇక్కడే పెట్టేశారు ఈసారి. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 770mm సీట్ హైట్ ఉంది. అలాగే 155mm గ్రౌండ్ క్లియరెన్స్. సో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా తక్కువే. మీరు ఒకసారి టెస్ట్ రైడ్ తీసుకొని చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ లెగ్ రూమ్ మీరు చూసుకుంటే లెగ్ రూమ్ కూడా బాగుంది. సో స్పేషియస్గా అనిపిస్తుంది అనమాట. అండ్ టర్న్ రేడియస్ కూడా చూసుకుంటే టర్న్ రేడియస్ కూడా బాగుంది. ఇక్కడ మనం కాన్సోల్ అబ్జర్వ్ చేస్తే ఒకటి TFT ఉంటుంది అండ్ ఒకటి డిజిటల్ డిస్ప్లే ఉంటుంది అనమాట. LCDలో మీరు TVS రేసింగ్ యానిమేషన్ చూసుకోవచ్చు. వెల్కమ్ రైడర్ ఉంటుంది అండ్ ప్రెజెంట్ రేస్ మోడ్లో ఉంది, అది కూడా చూపిస్తుంది అనమాట. సో ఇది మన దగ్గర ఉన్నది స్టాండర్డ్ వేరియంట్ కాబట్టి ఇక్కడ డ్యూయల్ డిస్ప్లే వస్తుంది. ఎంటార్క్ 125లో టాప్ వేరియంట్కి డిస్ప్లే వచ్చేది, బట్ ఇక్కడ ఎంటార్క్ 150లో TFT డిస్ప్లే వస్తున్నారు అనమాట టాప్ వేరియంట్లో. సో అది ఇంకా బాగుంది. సో సేమ్ అపాచీ RTR 160 అండ్ 310కి ఉంటుంది కదా, అలాంటి డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు, అది చాలా బాగుంది. సో ఇందులో ఏముంది అనేది మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే TFT డిస్ప్లేలో మనకు ఇక్కడ RPM మీటర్ ఉంటుంది అనమాట. అండ్ మోడ్ బటన్తో మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. రైడర్స్ బెస్ట్ ల్యాప్ చూపిస్తుంది, ల్యాప్ టైమింగ్, ల్యాప్ డిస్టెన్స్ అవన్నీ చూపిస్తుంది. అండ్ టైం ఉంటుంది అండ్ డేట్ కూడా చూపిస్తుంది. అలాగే ఇందులో మనం ఏ మోడ్లో ఉన్నామనేది చూపిస్తుంది, రేస్ మోడా, స్ట్రీట్ మోడా అనేది. సో అది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే. అండ్ LCD డిస్ప్లేలో చూసుకుంటే స్పీడోమీటర్ ఉంటుంది అండ్ అలాగే టైమర్ ఉంటుంది అనమాట, ల్యాప్ టైమర్. సో ల్యాప్ టైమర్ ఇక్కడ కూడా ఇస్తున్నాడు. అండ్ 0 to 60 ఎంతసేపులో చేశారు అనేది కూడా ఇస్తున్నాడు. అండ్ ఫ్యూయల్ ఇండికేషన్ ఉందన్నమాట. అండ్ అలాగే టాప్ స్పీడ్ ఎంత అనేది కూడా మనం చూసుకోవచ్చు, ఇక్కడ టైం చూసుకోవచ్చు దానికి. అండ్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళామనేది. అలాగే ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది అండ్ మీకు లాస్ట్ పార్క్ లొకేషన్ చూపిస్తుంది. అండ్ మీరు మొబైల్తో కనెక్ట్ అవ్వచ్చు. అలాగే మీ దగ్గర ఒకవేళ యాపిల్ వాచ్ ఉన్నా కూడా దాంతో కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో చాలా టెక్ వైజ్ అయితే చాలా అప్గ్రేడెడ్ ఉంటారు TVS వాళ్ళు. ఇక్కడ TVS లోగో కూడా చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ ABS ఇండికేషన్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేషన్ ఉంది అండ్ చెక్ ఇంజిన్ ఉంది. సో ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇస్తున్నారు అనమాట. సో ఒక స్కూటర్కి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇవ్వడం చాలా మంచి విషయం. హ్యాండిల్ బార్ మీద బటన్స్ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే సేమ్ మన ప్రీవియస్ అపాచీ RTR 160లో ఉండేది కదా, అవే హ్యాండిల్ బార్ బటన్స్ అనమాట. హై బీమ్ ఉంటుంది, లో బీమ్ ఉంటుంది అండ్ ఐ బటన్ ఉంటుంది. దీని నుంచి మీరు కాన్సోల్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ అంటే బ్లూటూత్తో కనెక్ట్ అయిన తర్వాత మొబైల్ కనెక్టివిటీ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు దీంతో కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ 10 ఇండికేటర్స్ స్విచ్ చూసుకోవచ్చు, చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి. అండ్ హార్న్ చూసుకుంటే డీసెంట్ హార్న్.
అండ్ ఇక్కడ పాస్ స్విచ్ ఉంది చూసుకోవచ్చు. సో ఇలాగే మీరు టాప్ ఎండ్ తీసుకుంటే దాంట్లో మంచి క్వాలిటీ బటన్స్ ఉన్నాయన్నమాట. 310 RTR బటన్స్ ఇచ్చేసారు, అది చాలా గుడ్ లుకింగ్ ఉంది. రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంది అండ్ ఒక మోడ్ బటన్ ఉంటుంది. దీని నుంచి మనం లైక్ స్ట్రీట్ మోడ్ అండ్ రేస్ మోడ్కి స్విచ్ అవ్వచ్చు. 2 మోడ్స్ ఉంటాయి. రేస్ మోడ్లో మీకు చాలా పవర్ అన్లీష్ అవుతుంది, స్ట్రీట్ మోడ్లో కొంచెం మినిమల్ పవర్ ఉంటుంది. అండ్ హజార్డ్ది స్విచ్ చూసుకోవచ్చు మీరు, హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. అండ్ సెల్ఫ్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అడ్జస్టబుల్ లీవర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ అడ్జస్టబుల్ లీవర్స్ ఒక స్కూటర్కి ఇవ్వడం చాలా గొప్ప విషయం. అండ్ ఈ బ్రేక్ లాక్ మీరు చూసుకుంటే ఇది చాలా గట్టిగా ఉంది. లైక్ యూ విల్ లిటరలీ ఫీల్ లైక్ యువర్ బ్రేక్ ఈజ్ లాకింగ్. సో చూసుకోవచ్చు ఇలా ఒక హోల్డింగ్ పాయింట్ కూడా ఇచ్చారనమాట. సో ఇలా లాక్ చేస్తే మీ వెహికల్ అనేది ఎక్కడికి వెళ్ళదు, అప్ హిల్స్లో కానీ ఎక్కడైనా కానీ. నార్మల్గా వేరే స్కూటర్స్లో ఇంత ఎఫెక్టివ్గా ఇవ్వరు. ఇది చాలా గుడ్ మూవ్ టీవీఎస్ నుంచి. సో బోత్ లీవర్స్ మనకు అడ్జస్టబుల్ ఉంటాయి, మీరు 3 స్టెప్స్లో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు హ్యాండిల్ బార్ అబ్జర్వ్ చేస్తే ఇది ఇన్వర్ట్గా ఇవ్వకుండా కొంచెం మనకు సెపరేట్గా ఇచ్చారనమాట. లైక్ ఒక నేకెడ్ బైక్ ఉంటుంది కదా, అలాంటి హ్యాండిల్ బార్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ మూవ్. అండ్ మీరు ఇలా ఇవ్వడం వల్ల లాభం ఏంటంటే మనకు తిప్పడానికి ఈజీగా ఉంటుంది అండ్ చాలా వెయిట్లెస్ అనిపిస్తుంది. హ్యాండింగ్ అయితే అమేజింగ్ ఉంది రైడ్ చేసేటప్పుడు. సో ఈ స్కూటర్లో మీరు లైటింగ్ చూసుకుంటే మనకు 4 ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయన్నమాట. క్వాడ్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అంటారు దీన్ని. సో లైటింగ్ కూడా చాలా బాగుంది. 2 హెడ్ ల్యాంప్స్ మనకు హై బీమ్ ఉంటాయి అండ్ 2 లో బీమ్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. లైటింగ్ అయితే చాలా అమేజింగ్ ఉంది. నైట్ టైం అయితే ఇంకా హైవేస్లో కానీ లేదా సిటీస్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మీరు ఇంటీరియర్గా డిఆర్ఎస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, విత్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి. సో హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇందులో. సో టెక్ వైజ్ కానీ లైటింగ్ వైజ్ కానీ టీవీఎస్ వాళ్ళు ఎప్పుడు బ్యాక్వర్డ్ ఉండరు. సో చాలా బాగుంటుంది ఇది. సో ఈ స్కూటర్లో ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన దగ్గర ఎంటార్క్ 125 అండ్ 150 ఉందన్నమాట. సో మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు రెండింటికి. సో 150లో కొంచెం బల్కీనెస్ ఉంది అండ్ ఇది కొంచెం స్లీకీ ఉంటుంది అనమాట. సో ఫీచర్స్ అండ్ టెక్ వైజ్ చూసుకుంటే సిమిలర్ ఉంటాయి, కాకపోతే టాప్ వేరియంట్లో దాంట్లో TFT ఉంటుంది కాబట్టి సో అది మీకు ఇక్కడ దొరకదు అనమాట 125లో. మీరు దీనికి దానికి డిఫరెన్స్, ఇది ఎందుకు కొనాలి అది ఎందుకు కొనాలి అని చూసుకుంటే మీకు చాలా అప్గ్రేడ్ ఫీచర్స్ ఉంటాయి, చాలా మంచి పవర్ ఉంటుంది, స్మూత్నెస్ ఉంది మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంజన్లో. అండ్ డిజైన్ వైజ్ చూసుకున్నా కూడా కొంచెం బల్క్ అనిపిస్తుంది దీంతో కంపేర్ చేసుకున్నా కూడా. అండ్ ఫ్రంట్ లుక్ డిజైన్ కూడా మొత్తం టోటల్లీ చేంజ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అక్కడ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయన్నమాట లైటింగ్ సిస్టంలో, అది చాలా బాగుంది. ఇది కూడా బాగుంటుంది, కాకపోతే అందులో ఇంకా అప్గ్రేడ్ చేశారనమాట. అండ్ హ్యాండిల్ బార్ కూడా మార్చేశారు. ఇది లైక్ స్కూటర్ హ్యాండిల్ బారే, కాకపోతే ఇక్కడ నేకెడ్ బైక్ లాంటి హ్యాండిల్ బార్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు కంట్రోల్, హ్యాండ్లింగ్ అండ్ కంఫర్ట్ అయితే బాగుంది ఎంటార్క్ 150లో కంపేర్డ్ టు ఎంటార్క్ 125. సో ఒకవేళ యూత్ కోసం కావాలి అనుకుంటే మీరు 150ని కన్సిడర్ చేయొచ్చు, లేదు ఫ్యామిలీస్ కూడా యూజ్ చేస్తాను అనుకుంటే 125 ఈజ్ స్టిల్ బెస్ట్. ఓకే, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ టీవీఎస్ ఎంటార్క్ 150 స్టాండర్డ్ వేరియంట్. సో ఈ స్కూటర్ అయితే చాలా బాగుంది, TFT డిస్ప్లే ఉండింటే ఇంకా బాగుండేది. సో ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా మీకు 13 bhp అండ్ 14.2 Nm ఆఫ్ టార్క్ ఉంది కాబట్టి ఇనిషియల్ పికప్ ఈజ్ అమేజింగ్. అండ్ మీకు లాంగ్ రన్లో కూడా బాగా స్మూత్నెస్ ఉంటుంది అనమాట. మీరు 80+ వెళ్ళినా కూడా మీకు వైబ్రేషన్స్ లాంటివి అయితే ఇందులో కనిపించవు, ఎందుకంటే చాలా రిఫైన్మెంట్ చూసుకోవచ్చు. ఎంటార్క్ 125 ఇంజన్నే రిఫైన్ చేసి 150గా లైక్ బోర్ని అవన్నీ పెంచి చేశారనమాట. సో మీకు మైలేజ్ కూడా బాగా వస్తుంది, ఎందుకంటే వెయిట్లెస్గా డిజైన్ చేశారు ఈ స్కూటర్ని. లైక్ 12-inch అలాయ్ వీల్సే ప్రొవైడ్ చేస్తున్నారు, సేమ్ ఎంటార్క్ 125 చాసీనే బిల్డ్ చేశారనమాట రీడిజైన్ చేసి. అండ్ ప్యానెల్ ఒక్కటి కొంచెం బల్క్ ఉంది ఫ్రంట్ సైడ్, రెస్ట్ మనకు బ్యాక్వర్డ్ అంతా సేమ్ ఉంది 125కి. సో అలాగే చాలామందికి అండ్ నాకు కూడా ఉన్న కంప్లైంట్ ఏంటంటే వీల్స్ మనకు 14-inch ఇచ్చుంటే బాగుండేది, ఎందుకంటే ఇండియాలో మనకు 150cc బైక్ అంటే కొంచెం బల్క్గా కనిపిస్తేనే దానికి వాల్యూ ఉంటుంది అండ్ చాలామంది ఇష్టపడతారు. సో 14-inch అలా వీల్స్ ఇచ్చుంటే మనకు లాంగ్ రైడ్స్ కూడా చేసే క్యాపబిలిటీ వచ్చేది దీనికి. సో అదొక్కటి ఇవ్వాల్సింది. సో మీరు లిటిల్ ఆఫ్ రోడింగ్ చేసినా కూడా పెద్ద డ్యామేజ్ అనేది ఉండదు, కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి. సో వీళ్ళు మైలేజ్ కూడా బాగా రావాలి అని కన్సిడర్ చేశారో మరేంటో తెలియదు. ఫీచర్స్ అండ్ టెక్ వైజ్ చూసుకుంటే హాఫ్ TFT అండ్ హాఫ్ LCD డిస్ప్లే ఉందన్నమాట. ఒకవేళ టాప్ ఎండ్ తీసుకుంటే మీకు కలర్ TFT డిస్ప్లే ఉంటుంది, అందులో మీకు చాలా బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ కనెక్టివిటీ ఉంటుంది అండ్ మీకు కంట్రోల్స్ ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్లీ. అండ్ మీరు ఐఫోన్, iWatch అండ్ మీరు మీ మొబైల్కి, ఆండ్రాయిడ్ మొబైల్కి అండ్ ఇంకా
చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి అనమాట. చాలా కనెక్టివిటీ బాగుంటుంది. టీవీఎస్ ఎక్స్ స్మార్ట్ కనెక్ట్ కాబట్టి మీరు మీరు ఆఫీస్కి ఏ రోజు ఫాస్ట్గా వెళ్ళారు, ఏ రోజు స్లోగా వెళ్ళారు అనేది కూడా మీకు డిస్ప్లే చేసి చూపిస్తుంది ఆ TFT డిస్ప్లేలో. అండ్ మీకు ల్యాప్ టైమర్స్ ఉంటాయి. స్పోర్టీగా రేసింగ్ స్కూటర్ డిజైన్ చేశారు కాబట్టి మీకు ల్యాప్ టైమర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఎంత టైంలో ఎంత స్పీడ్ వెళ్ళారు, ఎంత డిస్టెన్స్ వెళ్ళారు అవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ లైటింగ్ చూసుకుంటే హైలైట్ అనమాట దీంట్లో. ఏ స్కూటర్కి ఏ బైక్కి కూడా 4 ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ లేవు, క్వాడ్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు అనమాట దీంట్లో. సో నైట్ టైమ్స్ అయితే చాలా బాగుంటుంది లైటింగ్. హైవేస్లో మీరు కొంచెం లాంగ్ రైడ్ చేసినా కూడా మీకు ఇబ్బంది ఉండదు. లైటింగ్ అమేజింగ్ ఉంటుంది. ప్రీవియస్లీ ఎంటార్క్ 125లో కూడా మనకు లైటింగ్ చాలా బాగుండేది. సో అలాగే అప్గ్రేడ్ చేసి దీని బిగ్ బ్రదర్కి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు. సో కంఫర్ట్ అండ్ హ్యాండ్లింగ్ చూసుకున్నా కూడా హ్యాండ్లింగ్ అయితే చాలా అమేజింగ్ ఉంది. ఇది చాలా స్మూత్గా ఉందన్నమాట హ్యాండ్లింగ్ దీన్ని నేను అబ్జర్వ్ చేసింది. అండ్ బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ చూసుకున్నా కూడా ఫ్రంట్ బ్రేక్ అయితే సూపర్ మోటో ABS ఇస్తున్నారు. అండ్ 220mm డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి ఫ్రంట్ బ్రేకింగ్ ఈజ్ అమేజింగ్. రియర్ బ్రేక్ కొంచెం టైట్ అనిపించచ్చు, బట్ మీరు ఎక్కువగా రియర్ బ్రేక్ వాడతారు అంటే మీకు ఆ ఫీల్ ఉంటుంది. ఓవరాల్గా కంపేర్ చేస్తే బోత్ మీరు ఒకేసారి అప్లై చేస్తే చాలా బాగుంటుంది. మీకు ఫ్రంట్ బ్రేకింగ్ అయితే అమేజింగ్. అసలు సస్పెన్షన్ చూసుకున్నా కూడా రియల్ వరల్డ్లో చూసుకుంటే మనకు బోత్ సస్పెన్షన్స్ ఓకే ఉన్నాయి. ఎందుకంటే టెలిస్కోపిక్ అండ్ మోనో సస్పెన్షన్ ఇచ్చారు కాబట్టి డీసెంట్గా ఉన్నాయి. స్టాండర్డ్ వేరియంట్ది మీరు ప్రైస్ చూసుకుంటే ఇక్కడ 1,32,000 to 1,40,000 వరకు రావచ్చు మీకు. అండ్ టాప్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే మీకు 1,42,000 నుంచి 1,55,000 వరకు వెళ్ళొచ్చు. సో మీరు చూస్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకవేళ దీన్ని పర్చేస్ చేసేట్లుంటే టాప్ వేరియంట్నే తీసుకోండి, ఎందుకంటే అది చాలా బాగుంది. దాంట్లో కలర్స్ కూడా బాగున్నాయి అనమాట. నియాన్ గ్రీన్ కలర్ ఉంటుంది, మల్టీ కలర్సే ఉంటాయి. అండ్ రేసింగ్ రెడ్ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది. సో ఇలాంటి కలర్స్ చాలా ఉంటాయి. అండ్ ఇందులో కూడా మనకు మినిమల్ గ్రాఫిక్స్తో ఉన్నా కూడా మల్టీ కలర్స్ ఉంటాయి అనమాట స్టాండర్డ్ వేరియంట్లో కూడా. సో మీరు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలాగే ఇంజిన్ రిఫైన్మెంట్ అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా మీరు చూసుకుంటే ఎగ్జాస్ట్ సౌండ్ అనేది చాలా తగ్గించారు. 125cc మనకు చాలా పంపింగ్ సౌండ్ ఉండేది, అది కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుండే. బట్ ఇక్కడ 150లో సేమ్ ఎగ్జాస్ట్ ఉన్నా కూడా దాన్ని రిఫైన్ చేసి సౌండ్ని తగ్గించారనమాట. అండ్ అలాగే మీరు ఒకవేళ అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన PMKR TVS షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. ఈ స్కూటర్ కూడా నాకు తెలిసి చాలా త్వరగానే తీసుకొచ్చారు PMKR TVS వాళ్ళు. సో మీకు స్టాక్ కూడా వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ చాలా డెలివరీస్ కూడా అయిపోయాయి ఈ స్కూటీవి. మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండ్ విజిట్ అవ్వండి మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే. అండ్ మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ నేమ్ మెన్షన్ చేస్తే మీకు అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. సో ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. నేను ఆఫర్స్, నెంబర్స్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా విజిట్ అవ్వండి. అండ్ మీకు ఇంకా వేరే బైక్స్ కానీ, కార్స్ కానీ, స్కూటర్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై అవర్ బెస్ట్ టు డూ ఇట్. అండ్ కమింగ్ టు ద మెయింటెనెన్స్ ఆఫ్ ఎనీ బైక్, మీరు బాగా మెయింటైన్ చేసుకుంటూ బాగా మంచి ఇంజిన్ ఆయిల్ వాడుతూ అండ్ బైక్స్ గురించి మాట్లాడుకుంటే బాగా చైన్ లూప్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ అండ్ వైబ్రేషన్స్ ఇవన్నీ తక్కువ వస్తాయి. సో మీ మెయింటెనెన్స్లోనే ఉంటుంది అవన్నీ. సో ఈ మెయింటెనెన్స్ అండ్ వీటి గురించి ఒక సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం మనం. సో నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియో లాంటిది. టేక్ కేర్, బాయ్.